షలోమ్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన యెహోషువ మెస్సియ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారు కదండి అందరూ? దేవత దేవుని యొక్క మహాకృప, క్షేమము, సమాధానము మనందరికీ తోడుగా నడిపించునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఈ యొక్క మాటను మోషేతో తండ్రి అయిన దేవుడు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 22వ వచనం ఉంది: యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలులను ఇలాగూ దీవింపగలను, యెహోవా నిన్ను దీవించి యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఈరోజు కూడా తండ్రి దేవుడు మోషేతో చెప్పిన ఆ మాట మనకు కూడా ఈరోజు ఆయన తెలియజేస్తున్నాడు. యెహోవా మనకు తన సన్నిధిని ప్రకాశింపజేసి మనల్ని కరుణించునుగాక. ఎందుకంటే పిల్లరా, ఆయన సన్నిధిని కలిగి ఉండటమే ఒక దీవెన, ఆయన సన్నిధిని అనుభవించడమే ఒక ఆనందము, ఆయన సన్నిధిని కలిగి ఉండటమే ఒక ధైర్యముగా మనకు తెలుసు. ఎందుకంటే ఆయన సన్నిధిని మనందరం కూడా రుచి చూచి ఎరిగి ఉన్నాము. ఆ రుచి మనల్ని ఆ విశ్వాసములో, ఆ నిరీక్షణలో దినదినము అనుదినము కూడా నడిపిస్తుంది. కాబట్టి ఆయన యొక్క సన్నిధి యొక్క ప్రకాశము మన జీవితంలో ఆ యొక్క రక్షణను, ఆ యొక్క ఆత్మలో బలమును, మన మీద ఆయనకున్న ప్రేమను, దయనన్నిటిని కూడా ఒకేసారి ఆయన పరిపూర్ణం చేస్తున్నాడు. కేవలం ఏంటంటే ఆయన యొక్క సన్నిధి యొక్క మహిమ, ఆయన యొక్క ఆకాశములో ఉన్నట్టండి ఎవరైతే ఆయన సన్నిధిని అనుభవిస్తున్నారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడుతున్నారో, ఎవరైతే ఆయన యొక్క సహాయం కొరకు, ఆయన యొక్క కృప కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడుతున్నారో వారందరినీ చూసి సంతోషపడుతున్నారంట. అయ్యో, నా కుమారుడు, నా కుమార్తె నా వైపు చూస్తున్నారు, నన్ను ఆరాధిస్తున్నారు, నన్ను స్తుతిస్తున్నారు, నన్ను మహిమపరుస్తున్నారని పరలోకమందున తండ్రి ఎంతో సంతోషపడి మనందరికీ ఆ యొక్క దీవెనలను, ఆ యొక్క సన్నిధి యొక్క ప్రకాశంను ఆయన తెలియజేసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. ఆ కీర్తనకారుడు రాసిన 80వ కీర్తన 19వ వచనంలో అంటాడు కదా, యెహోవా సైన్యములకు అధిపతికి దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఆ యొక్క చెరలో నుండి, ఆ యొక్క బానిసత్వంలో నుండి, ఏ యొక్క మనల్ని బాధ పెడుతున్న చెడు అలవాట్ల వల్ల, పాపపు ఆ యొక్క భ్రష్ట స్వభావం వల్ల, దేని ద్వారా అయితే మనమందరం కూడా ఆ చెరలో బానిసలుగా ఉండిపోయామో దాని నుండి మనం రక్షించబడాలంటే ఆయన యొక్క సన్నిధి యొక్క ముఖకాంతిలో నుండే మనకి రక్షణ కావాలి. ఆయన యొక్క ముఖకాంతిలో నుండి, ఆ యొక్క ముఖకాంతిలోనే ఆ యొక్క మనకి రక్షణ ఉంది, మనకు దీవెన ఉంది, మనకు మేలుంది. మరి దానిని ఎలా చూడాలని ఆలోచిస్తే కనుక ఆయన యొక్క వాక్యమును, ఆయన మనతో మాట్లాడుతున్నాడు అనుకుని ఆ మాటలను చదివి, దేవుడు నా కొరకే ఈ మాటలు తెలియజేస్తున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నన్ను దీవిస్తున్నాడని చెప్పి మనం చదివితే కనుక, వాక్యానుసారంగా జీవిస్తే కనుక తండ్రి అయిన దేవుని యొక్క ఆ యొక్క రక్షణ, ఆ యొక్క ప్రేమకు మనము పాత్రులు అవుతాము, మనం అర్హులు అవుతాము. దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట మనం చూడగలుగుతాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను, విజ్ఞాపనను ఆలకించి ప్రభువు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. దేహమే దేవుని ఆలయము, మనసు అయిన మందిరము. మన హృదయం తేటగా ఉంటే, మన హృదయం పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే మన యొక్క హృదయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దేహము దేవుని ఆలయము. మన యొక్క దేహంలో ఆ యొక్క హృదయము అనే ఆ యొక్క చోట ఆయన నివసించాలనగా ఆత్మలో మనం ఆనందించే వారమైతే, ఆ దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వారమైతే ఖచ్చితంగా ఆ యొక్క కృపను మనం పొందుకునగలము. కాబట్టి ఆయన యొక్క ముఖ ప్రకాశాన్ని ఆయన వాక్యం ద్వారా మన మీద ప్రసరింపజేయనిద్దాం. మనలో ఉన్న అపవిత్రమైన దుష్ట స్థితి నుండి విడుదల పొంది పవిత్రమైన, పరిశుద్ధమైన, నెమ్మది కలిగిన, శాంతి కలిగిన, సమాధానం కలిగిన ఆ యొక్క స్థితిని పొందుకునే దేవుని మనం పరిచినట్టు కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడైన మన కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన, ఘనమైన
ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా నీ యొక్క ప్రకాశమును మా మీద ప్రసరింపచేయండి, మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని దీవించండి. మాలో ఉన్న అపవిత్రతను తీసివేసి తండ్రి అరికాల మొదలకు నన్నింటి వరకు పరిశుద్ధత, పవిత్ర దయచేయమని, మమ్మల్ని బలపరచమని, ఎవరైతే ఈ వాక్యం ఉంచిన బిడ్డల్లో ఆయన సమాధానం లేకుండా, శాంతి లేకుండా లేమితో ఉన్నారో వారందరినీ దీవించి సమృద్ధిని దయచేయమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.